ప్రస్తుతానికి అమెరికా ఉన్న సిచ్యువేషన్స్ ప్రకారం సాఫ్ట్వేర్కి పెద్దగా డిమాండ్ లేదు అనేది మనం వింటూ ఉన్నాం. ఎగ్జాక్ట్ సిచ్యువేషన్ ఏంటి సార్? ఐటీ కంపెనీస్లో మనకి లెట్స్ ఒక పిరమిడ్ స్ట్రక్చర్ తీసుకుంటే ఫ్రెషర్స్ అంతా బాటమ్ లెవెల్లో ఉంటారు, వేర్ దే హైర్ మోర్ ఇన్ నెంబర్. లెట్ పోయే కొంది పిరమిడ్ తగ్గిపోతూ ఉంటుంది. కరెక్ట్. సో ఐటీ కంపెనీస్లో ఏ కంపెనీస్ అయితే సర్వీస్ బేస్డ్ కంపెనీస్ ఉంటాయి, కొన్ని ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఉంటాయి. సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అనే వాటికి ఎక్కువ డిపెండెన్సీ ఉంటుంది, క్లయింట్ కానీ కెన్ బి ఎక్స్టర్నల్ ఎన్వైర్న్మెంట్ కానీ. సో ఇప్పుడు మనకు జరుగుతున్న వాటిల్లో ఇఫ్ ఐ టాక్ అబౌట్ ఫ్రెషర్స్ పర్స్పెక్టివ్ చూసుకుంటే ఒక 2-3 years బ్యాక్ సో కాలేజెస్లో ఎలా చెప్పేవాళ్ళంటే మా కాలేజ్ ఒక కంపెనీ వచ్చింది, 200 మంది హైర్ అయిపోయారు, 300 హైర్ అయ్యారు, అలా బల్క్లో చాలామంది హైరింగ్ జరిగేది. ఇప్పుడు లాస్ట్ ఒక 2-3 years నుంచి బల్క్ హైరింగ్ తగ్గిపోయింది. అంటే స్టూడెంట్కి స్కిల్ అయినా సెమీ స్కిల్ అయినా తీసుకెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు ఎలా చేస్తున్నారంటే ప్రాపర్గా సబ్జెక్ట్ నేర్చుకుంటే తీసుకుంటున్నారు.